ఈ రోజుల్లో మనందరికీ స్మార్ట్ ఫోన్ అంటే కామన్ అయిపోయింది. సెల్ఫీ తీసుకోవాలంటే ఫోన్ రెడీ, రీల్స్ చేయాలంటే ఫోన్ రెడీ, స్టడీ, చాట్, షాపింగ్, ఈవెన్ డేటింగ్ అన్నీ ఒక చిన్న బాక్స్లోకి వచ్చేసాయి. కానీ ఒక టైంలో ఫోన్ అంటే జస్ట్ కాల్ చేయడానికి అండ్ మెసేజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసేవారు. అలాంటి టైంలో ఒక రెవల్యూషన్ జరిగింది. ఒక డివైస్, ఫోన్ కూడా కంప్యూటర్ కూడా. ఆ డివైస్ పేరు స్మార్ట్ ఫోన్. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో మనం స్మార్ట్ ఫోన్ ఎలా వచ్చింది, దీన్ని తయారు చేసింది ఎవరు, అసలు క్రియేట్ ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. 1990s వరల్డ్లో కంప్యూటర్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ల్యాండ్ లైన్ అండ్ పేజెస్ కూడా యూస్ చేస్తూనే ఉన్నారు. ఫోన్స్ కూడా ఉన్నాయి కానీ చాలా హెవీ అండ్ ఓన్లీ ఫర్ కాలింగ్. ఆ టైంలో ఐబిఎం అనే టెక్ కంపెనీలో ఒక బ్రిలియంట్ ఇంజనీర్ ఫ్రాంక్ జే క్యాన్వో ఆయన ఒక ఐడియాతో వచ్చారు. వై డోంట్ వి కంబైన్ ఫోన్ అండ్ కంప్యూటర్ ఇన్ వన్ డివైస్ అని. అలా 1992లో డిజైన్ చేశారు, 1994లో రిలీజ్ చేశారు. పేరు సైమన్ పర్సనల్ కమ్యూనికేటర్. ఎస్, ఇది వరల్డ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్. సైమన్లో బేసిక్ కాలింగ్ అండ్ మెసేజింగ్ మాత్రమే కాదు, టచ్ స్క్రీన్ కూడా ఉండేది. క్యాలెండర్, క్యాల్కులేటర్, అడ్రస్ బుక్, ఈవెన్ గేమ్స్ కూడా ఉండేవి. అప్పుడు 1994లో టచ్ స్క్రీన్ అంటే అందరూ షాక్ అయిపోయారు. ఇంకా స్మార్ట్ ఫోన్స్ అన్ని ఫ్యూచర్లో వస్తాయని ఎవరు అనుకోలేదు. దీని ప్రైస్ $1000 ఉండేది. ఇండియన్ కరెన్సీలో చూస్తే అది 30,000 రూపీస్తో సమానం. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా తక్కువ, బల్కీగా కూడా ఉండేది. బట్ కాన్సెప్ట్ చాలా ఫ్యూచరిస్టిక్. బిజినెస్ పీపుల్కి అప్పుడు టైంలో చాలా కష్టంగా ఉండేది. కాల్ కోసం ఒక డివైస్, ఈమెయిల్ కోసం ఒక కంప్యూటర్, నోట్ కోసం ఒక డైరీ. సో ఒక మల్టీ ఫంక్షనల్ డివైస్ కావాలని డిమాండ్ పెరిగింది. పీపుల్ వాంటెడ్ ప్రొడక్టివిటీ ఆన్ ద గ్రౌండ్, ఎప్పుడైనా ఎక్కడైనా పని ఈజీగా అవ్వడానికి. సో ఇలా స్మార్ట్ ఫోన్ అనే కాన్సెప్ట్ పుట్టింది, టు మేక్ లైఫ్ సింపుల్, స్మార్ట్ అండ్ స్పీడీ. సైమన్ తర్వాత చాలా కంపెనీస్ ట్రై చేశాయి, బట్ రియల్ సక్సెస్ బ్లాక్బెర్రీకి వచ్చింది. అది కూడా 1999లో. బ్లాక్బెర్రీలో ఈమెయిల్ ఫీచర్ బిజినెస్ వరల్డ్లో ఒక క్రేజ్ వచ్చింది. తర్వాత నోకియా ఫోన్స్ కూడా అప్గ్రేడ్ అవడంతో, కెమెరా, మ్యూజిక్, గేమ్స్ యాడ్ చేయడంతో నార్మల్ పీపుల్కి కూడా స్మార్ట్ ఫోన్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. 2007లో ఒక మేజర్ ట్విస్ట్ వచ్చింది. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ CEO, స్టేజ్ మీదకి వచ్చి ఒక డివైస్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాపిల్ ఐఫోన్. ఫుల్ టచ్ స్క్రీన్, కెమెరా, మ్యూజిక్, ఆడియో, వీడియో అన్నీ ఒకటే డివైస్లో. జనాలు షాక్ అయ్యారు. వరల్డ్లో ఫోన్స్ ఎలా ఉండాలో ఐఫోన్ డిసైడ్ చేసింది. ఇప్పుడు మనం యూజ్ చేసే స్వైపింగ్, పించ్, జూమ్ అన్నీ ఐఫోన్ నుంచే స్టార్ట్ అయ్యాయి. 1 year తర్వాత గూగుల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఇది ఒక ఓపెన్ సోర్స్. చాలా బ్రాండ్స్ లైక్ సామ్సంగ్, మైక్రోమాక్స్, రెడ్మీ యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ రావడంతో స్మార్ట్ ఫోన్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి దొరకడం స్టార్ట్ అయ్యాయి. మిడిల్ క్లాస్, స్టూడెంట్స్, ఓల్డ్ పీపుల్కి ఫోన్ యాక్సెస్ వచ్చింది. ఇప్పుడు చూడండి, స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ DSLR రేంజ్లో ఉన్నాయి. యాప్స్లో AI వర్క్ చేస్తుంది. మళ్ళీ ఒక ఫోన్లో ఫుల్ ఆఫీస్ వర్క్ని కంప్లీట్ చేయొచ్చు. ఏదో ఒక కాల్ చేయడం కోసం ఇన్వెంట్ చేసిన ఫోన్ మన లైఫ్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. స్టడీ, వర్క్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, షాపింగ్ అన్నీ స్మార్ట్ ఫోన్లోనే. స్మార్ట్ ఫోన్ ఒక స్మాల్ డివైస్ విత్ బిగ్ హిస్టరీ. మీ ఫేవరెట్ ఫోన్ ఏంటో కమెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.